మార్కెట్ ఎప్పుడు గూడా కొన్ని సెంటిమెంట్స్ మీద రన్ అవుతదనమాట. ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ ఎలా ఉంది దాని పైన డిపెండ్ అయ్యి ఉంటదనమాట. సో, మనం చూసుకొనుంటే రీసెంట్‌లీ చూసుంటాం ఎలక్షన్స్ టైమ్‌లో ఏం జెప్తారు అందరూ ఈవెన్ పీఎం గాని, ఫినాన్స్ మినిస్టర్ గాని, హోమ్ మినిస్టర్ గాని వీళ్ళంతా ఏం జెప్పారంటే, ఇఫ్ మా పార్టీ రూలింగ్‌లోకొచ్చేస్తే స్టాక్స్ అనేవి భూమిలోకెళ్ళిపోతాయని జెప్పేసారనమాట. సో, ఇదంతా ఏంటి వాళ్ళ యొక్క సెంటిమెంటల్ ఇండెక్స్ తీసుకొని రావడానికి ఇక్కడ చూసుకొచ్చారనమాట. సో, మార్కెట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇలాంటి సెంటిమెంట్స్ మీదే రన్ అవుతూ ఉంటదనమాట. కొందరు చెప్తున్నప్పుడు వన్ సైడ్ బయింగ్‌లో లేదంటే వన్ సైడ్ సెల్లింగ్‌లో ఎళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఇలాంటప్పుడు ఏంటి మనం మార్కెట్ యొక్క సెంటిమెంటల్ ఇండెక్స్ ఎలా ఉంది? ఐ మీన్ సెంటిమెంటల్ మూవ్‌మెంట్ ఎలా ఉంది అనేది క్యాప్చర్ చేసుకోవాలి పక్కాగా. సో, అలాంటి యొక్క సెంటిమెంట్ మూవ్‌మెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే మేజర్‌గా మార్కెట్ ఇండికేటర్స్ ఏంటి? న్యూస్ అండ్ మీడియా కవరేజ్. థర్డ్ వన్ వచ్చేసి సర్వేస్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్, బిహేవియర్, ఫైనాన్స్ ఇన్సైట్స్. సో, ఎందుకు ఇవన్నీ చూసుకోవాలి అంటే ఏదైతే సెంటిమెంట్ ఉందో మార్కెట్‌లో ఏమైపోతది ఇండివిడ్యువల్ పర్సన్‌ది కాదు. ఇట్స్ ఎ కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇందాక చెప్పిన 4 ఫ్యాక్టర్స్ మీద మనం డిపెండ్ అయ్యి ఉండి కాలిక్యులేషన్స్ చేసుకుంటే అవన్నీ కూడా సూపర్ సక్సీడెడ్‌గా ఉన్న కంపెనీస్‌లో మాత్రం చాలా ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు.